అందరికి నమస్తే మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో నడువురోళ్ళ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు అన్యాయం అంటే అన్యాయం వల్ల నిజంగా చెప్తున్నా కదా నేనైతే 5-6 రోజుల సంధి 8 పానాలు ఎస్ఎల్బిసి సొరంగంలోనే ఉన్నాయి ఈ తప్పంతా షెయి పార్టీదే అని చిన్న పోరడు కూడా చెప్తాడు కాదొల్లా ఓ దిక్కు గింత పెద్ద అవస్థ అవుతుంటే కూడా మన సీఎం సార్ ఏమో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకుంటా ప్రచారాలకు వాయే ఇక ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అయింది భార్యతో మాట్లాడిండు వాటర్ నీళ్లు కలిస్తే గట్లా అయింది అవి కలవకపోదుండే అని అనబట్టిండు అసలు వాళ్ళ పానాలంటే లెక్క లేకుండా అవుతున్నది వల్ల ఇక ఇంకో దిక్కు ఆ సొరంగం కాడికి బీఆర్ఎస్ లీడర్లు పోతేనేమో ఇగో గిట్లా అడ్డం పడ్డారు అగ చూడురు మీరే అసలు మంది పానాలంటే లెక్క లేకుండానే అవుతున్నది అనిపిస్తున్నదోళ్ళ ఈ సర్కారు కథ చూస్తా అంటే నేను కాదల్లా ఈ మాట అంటున్నది ఆడ పనిచేసే కార్మికులే చెప్తాన్రు అరే లేకుంటే ఏందోల్లా మరి ఒకటా రెండా పాపం వాళ్ళు ఇరుక్కపోయి ఎన్నొద్దులు అవుతున్నదో చూస్తూనే ఉన్నాం కదా అన్నం లేదు నీళ్లు లేవు ఎంత నరకం కావచ్చు అసలు ఇక సర్కార్కు సోయే ఉంటలేదని జనం శాపాలు పెడుతూనే ఉన్నారు ఇక ఇంకో దిక్కు ఈ సొరంగం కాడికి మన హరీష్ అన్నతోని కలిసి బీఆర్ఎస్ లీడర్లు ప్రయాణం కట్టిరోళ్ళ మంచి విశేషమే కదా కానీ సర్కారోళ్లకు కండ్లు మండినాయో కడుపుల మంట పుట్టిందో మనకి తెలియదు ఇక వాళ్ళను అడుగడుక్కు అడ్డం పడ్డారు ఫస్ట్ అయితే పర్మిషన్ ఇయ్యలే ఇక లీడర్లు పట్టుబట్టేసరికి ఇదేదో అయ్యేటట్టే ఉన్నదో అని అనుకొని పర్మిషన్ ఇచ్చిర్రు కానీ ఏం ఫాయిదా తొవ్వ పొడుగుతా పోలీసులు అడ్డం పడ్డారోల్లా లోపలికి ఓనియలేదు కమస్కం ఉత్తమ్ సార్ నన్న కలుస్తామన్నా కూడా ఇన్లే ఆ లోపల ఉన్న 8 మంది వాళ్ళ కుటుంబ సభ్యులను కలవాలనుకుంటున్నా కలెక్టర్ని కలవాలనుకుంటున్నా అరేంజ్ చేసి తొందరగా అరేంజ్ చేయండి ఇదెక్కడ పంచాది ఇదేమి రాజకీయము అరే కాదా మరి అరే హరీష్ అన్న అంటే నీళ్ల మంత్రిగా చేసిండు ఎట్లా సాయం చేయాలి ఎట్లా పోవాలి పనులు ఎట్లా చేస్తే మంచిగా ఉంటది ఇగో ఇవి సలహాలు ఇచ్చుడో లేకుంటే దగ్గరుండి చేయించుడో ఏతాడు కదా అద్దట వాళ్ళు చెయ్యరు ఇంకొకరిని రానియరు ఎందుకు ఓనియరు అని బీఆర్ఎస్ లీడర్లు దోమలపెంట చెక్ పోస్ట్ కాడ ధర్నాకు కూడా దిగిర్రు ముంగిట్కి ఓనియకుంటే ఈడికెళ్ళి కదిలేదే లేదని కూసున్నారు ఇక మొత్తుకోంగ లాస్ట్కు ఇక వీళ్ళను సొరంగం కాడికి పోయేందుకు తవ్విచ్చిర్రు ఆడ మన హరీష్ అన్న ఏమన్నాడంటే ఈ ప్రభుత్వం మరి 6 రోజులైనా కూడా ఎందుకు ఇంకా ఎస్ఎల్బిసి ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బృందం రావడం జరిగింది మేము మరి 6 రోజులైనా కూడా ఇంకా ప్రభుత్వం ఈ ప్రమాదం మీద ఈ రోజు వరకు ఇంకా స్పష్టతగా చెప్పలేకపోతా ఉన్నారు సో ఈ ప్రమాదం జరిగినటువంటి తీరును మరి అదేవిధంగా సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇక్కడికి వచ్చాం నిజమే కదా మరి సర్కారోళ్ళు దీనికేమంటారో జవాబు ఉన్నదా అరే పానాలు పోతుంటే కూడా రాజకీయం చేసుడేంది జరిగిన తప్పు ఒప్పుకోకనట బీఆర్ఎస్ మీద బద్నాం చేసుడేంది కథకు నవ్వాడెత్తు ఇగో గిట్లనే కోపానికి అత్తాను రోల్లా ఎట్లెట్లా బతికి నోలం ఎంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా ఎరికే కదా నల్లా పాట మన తెలంగాణలో ఏ ఊరికి పో ఇప్పుడు రైతులు గిట్లనే పాట పాడుకుంటా బాధపడుతున్నారు వల్ల అసలు తెలంగాణ వచ్చిన 9-10 ఏండ్లు మన రైతులు రాజు లెక్క బతికిండ్రు అవునా కాదా కానీ ఇప్పుడు ఇగో గిట్ల రోడ్డు పాలైండ్రు అగ చూడండి మీరే చూస్తుర్రా ఎర్రటెండల ఎట్లెగబడుతుర్రో వీళ్ళు మన రైతులే యూరియా బత్తాల కోసం గింతగనంతాన్లాడుతురు జత్యాల జిల్లా గోల్లపల్లి మండల సొసైటీ కాడ పొద్దుననంగా యూరియా కోసం వచ్చి లైన్లలో నిలబడ్డారు కొందరికే ఇత్తం కొన్నే ఉన్నాయి అనుడుతోనే ఆటి కోసం ఇట్లా తిప్పలు పడ్డారు ఏంది అసలు ఇటు కోరుట్ల కాడ చూడురిగా కథ ఎట్లున్నదో
ఇటుక బెడ్డలు, బండరాళ్ళు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లలో ఉన్నాయి. యూరియా కోసం సెంటర్ కాడికి ఎగిలి వారంగానే వచ్చిర్రు. రైతులేమో గింత మంది ఉండే, బత్తాలేమో సగం కూడా లేకపాయే. గంటల కమాన లైన్లలో ఉండి ఉండి నిలబడ్డరోళ్ళ. సరే మరి ఇచ్చిన వాళ్ళకన్నా చక్కగా ఇచ్చినా అంటే అది కాదు, మనిషికి ఒకే బత్తనట. ఆ ఒక్క బత్తతోనే ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు కావచ్చు వీళ్ళు. ఇప్పుడు ఊరియా లేక మొత్తం లక్షలకు లక్షలు భూమి మీద పెట్టినాము. ఆ లక్షలు ఇప్పుడు మాకు అస్సలు మోపు మీద దెబ్బతీస్తుండ్రు. ఈ గవర్నమెంట్ ఇవన్నీ పథకాలు పెట్టి మమ్మల్ని నాశనం చేస్తుండ్రు. మరి ఎందు గురించి ఇట్లా రైతు బతుకుడా మరి ఏదైనా నిజమిచ్చి చంపుతారా? మొత్తం రాత్రి నుంచి లైన్ పెడితే ఒక్క సంచి చుట్టా అచ్చులు లేదు. ఈ 8 ఎకరాలు 10 ఎకరాల భూమికి మేము ఆ ఒక్క సంచిని ఎట్లా అల్లుకున్నాడు, ఎట్లా చేసుడు? మోపుకు వచ్చినాక ఊరియా లేకపోతే మేము ఎట్లా బతుకుడు? దాదాపు మాకు 10 సంవత్సరాల నుంచి సమస్య లేదు. మళ్ళీ వచ్చింది, మొదటికి వచ్చింది. ఇదే చెప్పులు లైన్లో పెట్టుడు. తర్వాత ఒక 4 ఎకరాల భూముల్లో కూడా 1 ఎకరం యూరియా ఇస్తున్నారు. అంటే ఒక యూరియాని ఎక్కడ పోసుడు ఏం కాదు. మరి కనీసంగా రైతులకు గవర్నమెంట్ మన హెల్ప్ చేయకపోతే మరి ఇంకోళ్ళకి ఏం చేస్తే చూసినా ఇప్పటికి మొత్తం పొట్ట తీసుకొచ్చినాయి పొలాలు. ఆల్రెడీ ఈయన టైంకి వచ్చినాయి కాబట్టి యూరియా లేకపోతే పంట అనేది నుక్సాన్ జరుగుతుంది. కావున ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అనుకుంటున్నాం. ఇన్నరా గిది మన తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి. అసలు 9 ఏళ్లల్లా ఎన్నడు రోడ్డు మీదకి రాని రైతులు ఇప్పుడు గంటల గంటల లైన్లల్లా నిలబడాల్సి వస్తుంది. వెనకటి రోజుల లెక్కనే ఎరువుల కోసం చెప్పులు పెట్టవలసి వస్తుంది. ఇంకో దిక్కు నీళ్లు లేక పొట్టకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. గా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తెట్టకుండా తండాల ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలంలో బారిస్తాండ్లు. ఒక్క ట్యాంకర్కు 800 రూపాయలట. ఇక ఎప్పురి కథ వాళ్ళ అవస్థ గట్లున్నదా? ఇటు నిజామాబాద్ జిల్లాల పసుపు రైతులు ఆగమైపోయిరు. పంట గిట్టుబాటు ధర రాక అవస్థ పడుతురు. పసుపు ధర 8,000కు పడిపోయిందట. అంటే లుక్సానికి అమ్ముకోవాలిగా. మద్దతు ధర ఇవ్వాలని సర్కారుకి ఎన్ని మట్ల చెప్పినా ఇనుడే లేదట. అందుకే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ముట్టడిచ్చిరు. ఓట్లకు ముందు ఈ షేయి పాటోలు చెప్పిన ఉద్దర ముచ్చట నమ్మినందుకు మోసం అంటే మోసమే అయింది పో. కాదొల్లా వీళ్ళకు రైతులకు సగం రైతు బంధు రాలే, రుణాలు మాఫీ కాలే, ఆఖరికి యూరియా బత్తాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపాయే, మద్దతు ధర లేదాయే, ఆఖరికి పొలాలకు నీళ్లు కూడా వారతలేవాయే. ఇదేం పాలన, ఏమిటికి పదవులను కోపానికి అత్తురు రైతులు. ఇందు గలడు అందు లేడు, ఎందెందు వెతికినా అందందే గలడు. కృష్ణ పరమాత్ముని గురించి కాదొల్లా నేను చెప్పేది, దొంగలు స్మగ్లర్లు ఇక వాళ్ళ కళాపోషణల గురించి చెప్తాన్నా. నిజం చెప్తున్నాను వల్ల ఈ దొంగతనాలు దేర్ దిమాగ్ పనులు చేసుడు కూడా ఒక పెద్ద కళనొల్ల. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదువులు చదివిన వాళ్ళు కూడా గింతకనం ఆలోచించారు కావచ్చు వల్ల వాళ్ళు ఆలోచించినట్టు. అసలు వాళ్ళ తెలివితేటలు చూస్తే మాత్రం మీకు చక్కెర వచ్చుడు ఖాయం వల్ల. ఎట్లా అని అంటారా? చూడండి మీరే ఎట్లను. ఇవి ఖర్జూర పండ్లే కదా. అబ్బా నాకు మస్తు ఇష్టం. ఎండాకాలంలోనే దొరుకుతాయి. ఇది తింటే పెయిగా మంచిదట. అయితే ఒక మహానుభావుడు అవుట్ ఆఫ్ నుంచి మన కాడికి ఖర్జూర పండ్లు పట్టుకొచ్చిండు. ఇట్లా పార్సల్ కట్టి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిండు. ఆడ ఆఫీసర్లు వీటిని తీసుకొని మూటిప్పిరు. పాపం ఖర్జూర పండ్లను ఇల్లు తీసుకునుడేంది, నోటికాడు కూడా గుంజుకునుడేంది అనిపిస్తుంది కదా. ఆ ఖర్జూరాలల్లా ఏమున్నాయో చూడరిగా. బంగారం, ఇవి బంగారు ఖర్జూరాలు. అంటే ఖర్జూరాలల్లా బంగారం కూడా ఉంటున్నాయా అని పరిశన్ కాకురి. ఒక స్మగ్లర్ గాని పనితనం ఇది. దుబాయ్ నుంచి దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు అటెండికి ఇట్లా ఖర్జూర పండ్లలా దాచిపెట్టిండు. ఏరే దేశం నుంచి దొంగ బంగారాన్ని తెచ్చుడు తప్పు కదా. అందుకే ఇక్కడ ఆఫీసర్లకు దొరకకుండా ఉపాయం పెట్టుకున్నాడు అన్నట్టు. కానీ ఎయిర్పోర్టులో చెకింగ్ చేసే మిషన్ కీస్ కీస్ అన్నదట. అనుమానం కొట్టి ఖర్జూరాలను చెకింగ్ చేస్తే ఇగో వాని గురించి ఇట్లా బయటపడ్డది. అసలు ఏమన్నా తెలివా, ఖర్జూర పండ్లలో కూడా బంగారం దాచిపెట్టి తెచ్చిండంటే వాని దిమాకు ఎంత పని చెప్పిండు కావచ్చు. అయినా ఏం ఫాయిదా, గంత కష్టపడ్డా దొరికిపాయే. ఇప్పుడు ఈ సోటది ఇంకొకని కళాపోషణ చూడరిగా. మన కాడ కాదు, కొలంబియా ఎయిర్పోర్ట్ లా ఒక ప్యాసింజర్ ను అక్కడ ఆఫీసర్లు చూడు ఏం చేస్తాండ్లో.
అయ్యో ఏర్పాటులా కటింగ్ కూడా చేస్తారా ఎట్లా అని కారడం ఆడకుర్రి నీ నెత్తిలో ఉన్న అసలు కథ చూడురిగా. ఆయన వాడు విగ్గులా డ్రగ్స్ దాచిపెట్టి సప్లై చేస్తుండు. ఆగో వాని డిప్ప కట్టింకున్న వాడెత్తు ఎంత మంచిగా అతకబెట్టుకున్నాడో చూడు. వాని తెలివి తెల్లారా కాదోళ్ళ నాకు ఒకటి అర్థం కాదు. చేసేదే దొంగ పని, దానికి కూడా పగలు రాత్రి గింతగానం ఆలోచించి కష్టపడి భయంగా విమానం ఎక్కి గిట్లా స్మగ్లింగ్ చేసుడు ఎందుకు కావచ్చు? ఇదే కష్టం ఇదే ఉపాయంతోని ఏదైనా కష్టపడి నియతగా పనిచేసే దాంట్లో పెడితే ఏమవుతుందో అట్లా చెయ్యరు. కొందరికి గిట్లా మందిని మత్పరిచే పనులు చేసుడంటేనే కిక్కెక్కుతుంది కావచ్చు కదా. ఏ మాటకు ఆ మాటేనోళ్ళ. ఇప్పుడు మీరు లోకంలో ఎవరినైనా నారాజు చేయండి పై, కానీ ఇంట ఆమెను మాత్రం నారాజు చేస్తే ఎట్లుంటుందోళ్ళ? ఆమె అలిగితే ఇక ఏమన్నా ఉన్నదా నల్లా? ఓయమ్మనే సునామే అగోగో గన్న ఎందుకో నవ్వుతాండు చూడురి. అన్నా నీకు దండం పెడతా నవ్వకే, అన్నం పెట్టదని బాధపడుతున్నావా ఏంది? సరే సరే పటు. అయితే ఇక ఇప్పుడు ఏందయ్యా అని అంటే ఒక పెనిమిటి మొన్న ప్రేమికుల దినం నాడు భార్యకు ప్రేమతో అని అనుకుంటా ఇంట ఆమెకు ఒక పెద్ద ఇనాం పట్టుకొచ్చిండోళ్ళ. ఇక ఇంట ఆమె సంబరపడుతుంది అని అనుకున్నాడు పాపం పెనిమిటి. కానీ ఆమెకు ఆ ఇనాము నచ్చలేదటనోళ్ళ, అలిగింది, మూతి 33 వంకర్లు పెట్టింది. మరి అప్పుడు ఆ పెనిమిటి ఏం చేసిండు చూడండి మీరే. ఇది పోర్షే కారు. దీని ఖరీదు అచ్చరాల 25 లక్షల రూపాయలు ఉంటది. కొత్తదే, మొన్న 10 రోజుల కిందట కొన్నదే. అయితే ఒక పెన్మిటి ఇంటామె కోసం ఇనాంగోనక తమ చేతిలో పెట్టిండు. ఈ కారు నీకే, నువ్వు నేను ఒకటే అనుకుంటా. అబ్బా 24 లక్షల కారు ఇనాంకి ఇచ్చిండంటే ఇంటాం మీద ఎంత ప్రేమనో కదా అసలు. అయితే కొన్నొద్దుల సంధి ఈ ఆలుమగల నడుమ తాపుకోసారి లొల్లులు పంచాదులు అవుతున్నాయటనొల్లా. ఏది మాట్లాడినా అట్లా తప్పు తీసుకుంటురట. ఎప్పటికి అలుగుడు గులుగుడు పాము ముంగిసిల్ లెక్కనే అయిపోయింది. అంత దిమాగ్ ఖరాబ్ కథ. అందుకే ఇక పెనిమిటే ఒక మెట్టు కిందికి దిగిండట. ఎన్నాళ్ళని గిట్లుంటాం, తప్పు చేక ఈ లొల్లులు పంచాదులు పక్కకు పెట్టి ఇంటామును ఖుషి చేద్దాం అనుకున్నాడు. మొన్న ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం నాడు ఈ పోర్షే కారు కొని ఇంటామెకి ఇచ్చిండు. ఖుషిగా ఆమె దిల్ ఖుషి అవుతుంది అనుకున్నాడు, కానీ గాలే. ఏ పాట అందం ఉన్నది ఈ కారు, సొట్టపోయింది కదా, కలర్ ఏమన్నా అందం ఉన్నదా అని గులిగిందట. ఇక ఎప్పురి కథ. నీకు ఇంతగానం దండలాడినా ఇంకా అలుగుడైందని రందు పెట్టుకున్నాడు. ఇంటామకు నచ్చని కారు అద్దే అనుకుంటా దాన్ని చెత్త కుండీలో పడేసిండు. చూసినవా, భార్యకు మెచ్చలేదని లచ్చల విలువ గల కారునే చెత్త కుప్పలో పడేసిండంటే ఈయన మంచి మొగుడు అనుకుంటారా, అతి మంచి మొగుడు అంటారా, లేకుంటే మెంటల్ మొగుడు అంటారా? కానీ ఏ మాటకా మాటేనొల్లా, అసలు ఇంటామె మనసు గెలవాలని అనుకుంటే ఆమెను సంతోషంగా ఉంచాలంటే ఇట్లా పెద్ద ఇనాములు లచ్చల విలువ గల గిఫ్టులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆమె ముందు కంతిరేషం వేయకుండా 3 ముచ్చట్లు మంచిగా మాట్లాడుకుంటా మనసుకు నచ్చినట్టుంటే చాలు. ఎల్లిపాయ కారంతో తిండి పెట్టినా పెన్మిటిని గుండెలలో పెట్టుకుంటది. శుద్ధులు చెప్తున్నా అనుకోకురి, ఉన్న ముచ్చనే చెప్తున్నా, అంతేనా కాదా? ఇనుములో హృదయం మొలిచెనే వసి అప్పట్లో వచ్చిన రోబో సినిమానోల్లా మంచి కోసము రోబోను తయారు చేస్తే ఇక ఆ రోబోగాడేమో మొత్తం పిస ఎత్తడోల్లా ఐశ్వర్యరాయ్ ప్రేమల పడిపోతాడు. ఆఖరికత్తే హీరోనే చంపుదామని చూస్తాడు ఆ షిటి రోబోగాడు. అదంతా ఉత్త సినిమానే, బయట గట్ల అవుతా అది అని అనుకున్నానోల్లా. కానీ ఆ సొంట షిట్టి రోబో లెక్కనే ఒక పిస్స రోబో అంత గాయ ఎత్తందోల్లా. ఎట్లనో చూడుండ్రి మీరే.
రారిగా మనం చైనాకు పోదాం. ఇగో ఈడ ఒక మీటింగ్ నడుస్తుంది అందల్లే. ఓష్ని పేరంటానికి వచ్చిన వాళ్ళను పిల్ల కొడుతుండేది వీడు. ఈయనకి ఎందుకు ఇంత బీపీ కావచ్చు? ఉప్పు కారం ఎక్కువ వేసుకొని తినడం అయింది. అరే నాయన వాడు నాపురీజరా లేకుంటే ఇవాళ ఇడిచిపెట్టేటట్లేడు. ఇప్పుడు అసలు ముచ్చట్ల కద్దాం. ఇట్లా జనాలను తన్నేటోడు మనిషి కాదు, రోబో. అవంటే చైనా రోబో. అయితే చైనాలో ఒక కంపెనీడు రోబోని స్టేజ్ మీదకి పట్టుకొచ్చి మా రోబో గట్లా గిట్లా తోపు తురుమను ఉపన్యాసం ఇస్తాడట. వాళ్ళు అట్లా ఉపన్యాసం దంచుతుండగానే ఈ రోబో గాడి కిందికి వచ్చి ముంగట కూర్చున్న వాళ్ళని గిట్లా కొట్టుడు పెట్టిండు. ఓష్ని రోబోలకు కూడా కోపాలు బాగా తన్నాయి కదా, ఉప్పుకారం తినిపిస్తురా ఏందిటికి గిట్లనే అనుకున్నా. అయితే ఈ పిస్స రోబో గాని మీదట్లా పెట్టిన షిప్పు జరేటవటం చేసిందట. అందుకే ఒక పని చేయమంటే ఇంకో పని చేసింది. నమస్తే పెట్టమంటే మందిని గిట్లా కొట్టుడు పెట్టింది. భలే రోబో పోరి. ఇప్పుడు వచ్చే కాలం అంతా రోబోలే కదా, అవి మనం ఏం చేయమంటే అది మాట్లాడకుండా ఎత్తాయి. గొడ్డు చాకరీ చేస్తేనే అనుకుంటాం, కానీ కొంచెం అటు ఇటు అయితే రోబో సినిమా లేక అవి కూడా మనుషులకి ఇట్లా గోసవచ్చుకునే తట్టే ఉన్నాయి పో. ఇగోనరల్లా ఇప్పుడు ఏందయ్యా అనంటే అట్లా మనం జమ్మూ కాశ్మీర్ పోదాం. ఎందుకు అని అంటారా? ఎండాకాలం వచ్చింది కదా నొల్ల, ఆడ మంచు వాన పడుతుందట. ఇక ఆ మంచు వానలా మనం కూడా జరసేపు తడిచినట్టు చేద్దాము. అటెండ్గా ఏం చేద్దామంటే డైరెక్ట్ అమెరికాకు పోదాము. ఎందుకో చెప్తా గానీ రాండ్రి మరి నా ఎంబటి. వాన మంచు వాన మన కాశ్మీర్లలో మన దిక్కు ఎండ చంపుతా అంటే ఆడ మంచు వాన పడుతుంది. అంతా ఉల్టా పల్టా కథ అన్నట్టు. అగో చెట్లేవో పుట్టలేవో చెరువులేవో చేన్లేవో ఏర్పడకుండానే ఉన్నది. ఏడ చూడు మంచే మంచు. ఇక మోక జనాలొచ్చి ఈ మంచు వానల తడిసి మురిసి ముప్పందం అయ్యేందుకు ఒక తన్లాడుతాను రానోళ్ళ. అగ చూడుండ్రి వాళ్ళ సంబరాలు. ఈ మంచును చూసేటందుకు వచ్చిన వాళ్ళు మంచు కురిసే వేళలో అని పాట పాడుకుంటా సంబరపడుతుంటే అక్కడోళ్ళు మాత్రము ఇదేమవస్థరా భగవంతరా తొవ్వలేకుండా అవుతున్నది అని రంది పడతాండ్రు. ఇక మన కాశ్మీరు మంచు ముచ్చట్లు గట్లుంటే ఇక ఇప్పుడు అమెరికా న్యూయార్క్ కథ చూడుండ్రల్లా. ఆడ కూడా మస్తు మంచు పడుతుంది. ఎంత అంటే చెరువులే గట్టగట్టుకు పోయినాయి. అయితే ఒక గుర్రం కళ్ళు మూసుకున్నదో లేకుంటే కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నదో గాని చెరువులో ఉరికింది. ఇక ఆ చెరువు ఏమో ఒకటేసారి గడ్డగట్టింది. పాపం అది అండ్లనే ఇరుక్కపోయిందోల్లా. ఇక దాని అవస్థ చూడాలి. ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి దాన్ని బయటికి తీసే ఉపాయం చేసిర్రు. అగ చూడుర్రి. He's up. Just watch out. He's gonna pop up. Easy. Easy. Got him right off. I got him. అమ్మయ్యా, మగధీర సినిమాల కదా ఉష్కెల ఇరుక్కపోయిన షెరిబాబును గుర్రం కాపాడినట్టు ఈడ మంచుల ఇరుక్కపోయిన గుర్రాన్ని పోలీసులు బయటికి తీసి కాపాడిర్రు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.